హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి సంఘటనలను కనుక చూస్తే దాదాపుగా 2 దశాబ్దాల క్రితం మర్డర్ అయినటువంటి పరిటాల రవి, అలాగే ఐపీఎస్ వ్యాస్, అలాగే జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్, ఈ సంఘటనలు గుర్తు వస్తున్నాయి. కొంతమంది ఇలాంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఈ అంశాలకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలకి సంబంధం ఉందా? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10-15 రోజులు కూడా పూర్తిగా అయినప్పటికీ జరిగినటువంటి సంఘటనలు కనుక తీసుకుంటే మేజర్ సంఘటన బాపట్లలో ఒక మహిళ బహిర్భూమికి వెళ్తే ఆవిడని రేప్ చేసి రాళ్లతోటి కొట్టి చంపేశారు. ఇది మేజర్ సంఘటన. సరే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో రెస్పాండ్ అయ్యారు. 10 లక్షల నష్టపరిహారం అనౌన్స్ చేశారు. హోంమంత్రి అనిత ఇమీడియట్గా 24 అవర్స్లో నిందితులను పట్టుకోమని చెప్పారు. ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళ దుండగులను పట్టుకోమని చెప్పారు. ఇదంతా ఓకే, కానీ అసలు దాని వెనక ఏం జరిగింది? అలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? కొంచెం వెనక్కి వెళ్తే కనుక లాల్ బాషా అనే అతన్ని అనంతపురంలో నిద్రపోయే అతన్ని ఏకోజామున మర్డర్ చేశారు. సేమ్ ఈ రేపు కూడా ఏకోజామునే జరిగింది. బాపట్ల జరిగినటువంటి అత్యాచారం, హత్య కూడా ఏకోజామునే జరిగింది. ఇక కర్నూలుకు సంబంధించినటువంటి గిరీష్ చౌదరి అతని మర్డర్ జరిగింది. అతని మర్డరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేశారు. సో కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా పోలీసులు అని అంటే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఇక విజయవాడ సత్యనారాయణపురంలో ఒక ఆఫీసులోకి జొరబడి 15 మంది ఆ ఆఫీసులో ఉండేటువంటి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసేసారు. ఎందుకు చేశారు, వాళ్ళు ఎవరు అని చెప్పి అడిగినా కానీ కాముగా వచ్చారు, మొత్తం ధ్వంసం చేశారు, వెళ్ళిపోయారు. అంటే ఈ సంఘటనలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే వెలుగు చూసినటువంటివి ఇవన్నీ కూడా. సో వీటి వెనక ఎవరున్నారు, అసలు ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో ఏం చేయబోతున్నారు దుండగులు అనేది పోలీసులు ఖచ్చితంగా ఆరా తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే పరిటాల రవి మర్డర్ కేసు వెనక, అలాగే వ్యాస్ ఐపీఎస్ కాల్చివేత, తర్వాత జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్, ఈ 3 సంఘటనలు కనుక తీసుకుంటే ఈ 3 సంఘటనల వెనుక ఎవరున్నారు అనేది కనుక ఒక అవగాహన వస్తే అప్పుడు రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత గడ్డు పరిస్థితి ఉంది అనేది అర్థమవుతుంది. ఆ రోజున పరిటాల రవిని మర్డర్ చేశారు. రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలలకే రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిటాల రవి మర్డర్ జరిగింది. అది ఎవరు చేశారు ఏంటి రకరకాల ఆరోపణలు వచ్చినాయి. అసెంబ్లీలో కూడా సుదీర్ఘమైనటువంటి చర్చలు దాని మీద జరిగాయి. దాని వెనుక ఎవరున్నారు అనేది అప్పట్లో అనుమానం వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి కూడా ఒకవేళ తన కుమారుడు ఉంటే ఉరిశిక్షకైనా సిద్ధమని చెప్పి అసెంబ్లీ వేదికగా ఆయన చెప్పారు. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేశారు. యూపీఏ 1, యూపీఏ 2 ఉంది కాబట్టి ఆ సిబిఐ ఎంక్వైరీలో ఏం తేలుతుందో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే ఇప్పుడు కూడా సిబిఐ కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా నడుస్తున్నాయో మనందరికీ తెలుసు. ఎన్డీఏలో అధికారం ఉంది కాబట్టి ఎన్డీఏ చెప్పినట్టు సిబిఐ ఉంటుంది. యూపీఏ అధికారంలో ఉంది కాబట్టి యూపీఏ మాట సిబిఐ వింటుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది నగ్న సత్యం, దీన్ని ఎవరు కాదనలేము. సో పరిటాల రవిని నిజంగా ముద్దుసిని చంపాడా, లేదా వెనక ఎవరన్నా ఉన్నారని అంటే తెలుగు ప్రజలందరికీ, రాజకీయాలతో పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా పలాని వాళ్ళు ఉన్నారు అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను నేను. ఇక వ్యాస్ని అఫీషియల్గా అందరూ ఆ రోజు వచ్చినటువంటి న్యూస్ ప్రకారం అనుకునేది ఏంటంటే నక్సలైట్లు, ఆ రోజు మావోయిస్టులు కాదు కదా నక్సలైట్లు ఆయన్ని కాల్చి చంపారు అనేది. ఇదే వ్యాసు కడప జిల్లాలో అంతకుముందు పనిచేసినప్పుడు ఏం జరిగింది అప్పట్లో అనేది కనుక తెలుసుకోగలిగితే
ఆ తర్వాత ఈ నక్సలైట్ రూపంలో వ్యాస్ని ఎవరు కాల్చారు అనేది కూడా అర్థమవుతుంది. అప్పట్లో నాకు తెలిసినటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పేది ఏంటంటే, అక్కడ పనిచేసిన అతనే చెప్పింది ఏంటంటే, అప్పట్లో రాజారెడ్డిని గడగడలాడించాడు, పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అనేది వ్యాస్ మీద ఉన్నటువంటి ఒక న్యూస్. సో అదే ఆ తర్వాత రోజుల్లో ఈ రూపంలో వచ్చింది అనేది వినిపించింది. సెకండ్ వర్షన్ వ్యాస్ సంబంధించి ఆయన్ని ఎన్కౌంటర్ చేశారు. సో అప్పుడు కాల్చివేసి నక్సలైట్లు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ వెనక ఎవరున్నారు అనేది ఆ తర్వాత రకరకాలుగా స్పెక్యులేషన్స్ వచ్చాయి. ఆ స్పెక్యులేషన్స్లో ఎవరున్నారు అనేది కూడా వేరే చెప్పవసలా. పరిటాల రవికి సంబంధించినటువంటి మర్డర్లో ఎవరున్నారని చెప్పి అనుమానాలు ఉన్నాయో, వ్యాస్ నక్సలైట్లు కాల్పుల్లో చనిపోయిన సంఘటన వెనక్కి కూడా వాళ్ళు ఉన్నారు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు అనేది ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకోలేదు, చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, మీకే తెలుసు. ఏమాత్రం రాజకీయ పరిచయాలు ఉన్నా లేదంటే ఆ సంఘటనల గురించి అప్పట్లో పత్రికల్లో చదివినా మీకు అర్థమవుతుంది. ఇక మూడో సంఘటన జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్. అది కూడా అప్పట్లో సెన్సేషనల్. ఒకటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో ఆ బాంబ్ బ్లాస్ట్ ఎలా జరిగిందంటే, అప్పుడు మోహన్ బాబు సినిమా తీస్తున్న సందర్భంగా ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బాంబ్ బ్లాస్ట్ వెనక కూడా ఎవరున్నారు అనేది అప్పట్లో బాహాటంగా న్యూస్ వచ్చింది. సో ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక ప్రైవేట్ సైన్యం అనేది 2004 ముందు నుంచి ఆంధ్రప్రదేశ్లో సంచరిస్తూ ఉంది. ఆ ప్రైవేట్ సైన్యం రకరకాల రూపాల్లో రూపాంతరం చెందుతూ ఇప్పుడు గంజాయి అమ్ముకునే ఒక బ్యాచ్లుగా తయారైపోయారు. అప్పటేమో 2004 ఎన్నికల సందర్భంగా నక్సలైట్ల రూపంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రచారమే చేసుకోనికుండా నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా మొత్తం దాదాపు 80 కాన్స్టిట్యున్సీల్లో తెలుగుదేశం పార్టీ సర్పంచులను కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ కొన్ని వందల మందిని కాల్ చేసి ఎన్కౌంటర్ అని చెప్పి అన్నారు. నక్సలైట్లు చంపేశారు అన్నారు. ఒకనొక సందర్భంలో నేను అప్పుడు ఒక ప్రముఖ పత్రికలో పనిచేసేటప్పుడు నేను ఫారెస్ట్కి వెళ్ళాను. అన్నలతోటి నేను ఇంటర్వ్యూలు చేశాను. దాదాపు వారం పాటు ఉన్నాను. ఆ సందర్భంగా వాళ్ళు నాతోటి వ్యక్తం చేసినటువంటి అంశం ఏంటంటే, ఎవరో చంపేసి తాము ఎన్కౌంటర్ చేసినట్టు కూడా కొన్ని ఉన్నాయి, అన్నీ కాదు కానీ కొన్ని ఉన్నాయి అని చెప్పి ఆ రోజు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఇప్పటికి కూడా ఆ పత్రికలో నేను రాసినటువంటి ఆర్టికల్, అంటే ఆ రోజున నల్లమల అడవి నుంచి నేను రాసినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ రోజు వాళ్ళు చెప్పిన మాట అంతే. అన్నీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు అన్నీ కూడా కొన్ని మాత్రమే, అన్నీ మేం కాదు, కొన్ని ఎవరో ఎవరో చంపేసి అది తమ పైన పెడుతున్నారనేది అప్పట్లో నా ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఆ రోజు నుంచి ఇలాంటివన్నీ ఈ ప్రైవేట్ సైన్యం అనేది ఎంటర్ అయింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు 2004లో. నక్సలైట్లను చర్చలకు పిలిచారు. చర్చలకు పిలిచిన తర్వాత వాళ్ళని నామరూపాలు లేకుండా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో నక్సలిజం అనేది నామరూపాలు లేకుండా పోయింది. సో ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో సో ఈ ప్రైవేట్ సైన్యం ఎక్కడుంది మరి? ఆ తర్వాత అప్పట్లో నక్సలైట్ రూపంలోనే తిరిగారు. ఆ తర్వాత రూపాంతరం చెంది హైదరాబాద్లో భూ కబ్జాలు, హైదరాబాద్లో దందాలు చేయటం మొదలుపెట్టారు ఆ ప్రైవేట్ సైన్యం. అలాగే బెంగళూరులో ఈ ప్రైవేట్ సైన్యం భూదందాలు, ఆక్యుపేషన్స్, కిడ్నాప్లు ఇవన్నీ కూడా చేయటం మొదలుపెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి హఠాత్ మరణం, హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఇవన్నీ కూడా చూసాం మనం. చూసిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఈ ప్రైవేట్ సైన్యం బాగా పనిచేసింది. ఈ ప్రైవేట్ సైన్యం పనిచేయడంతో పాటు అప్పట్లో చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనల వెనక కూడా ఈ ప్రైవేట్ సైన్యం ఉంది. అప్పుడు కూడా అర్ధరాత్రి మీరు గుర్తుంచితే 2014-19 మధ్యలో కూడా అర్ధరాత్రి వేళ మహిళలు మెడలు కోసినటువంటి వాళ్ళు ఉన్నారు. నిద్రపోయేటువంటి మహిళలను గ్రామాల్లో ఆరుబయటలో నిద్రపోయేటువంటి వాళ్ళని
మహిళలు అని కాదు, పురుషులు అని కాదు, ఎవరు దొరికితే వాళ్ళని కొడవళ్లతో కోసి గొడ్డళ్లతో నరికినటువంటి కేసులు కూడా ఉన్నాయి. కాకపోతే పోలీసులు ఇప్పుడైనా సరే ఆ రికార్డ్స్ని మళ్ళీ రిఫర్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్, ఇప్పుడు 2019 నుంచి వాళ్ళు రూపాంతరం చెందారు. రూపాంతరం చెంది డ్రగ్స్, గంజాయి అమ్ముకోవటం అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోయిన తర్వాత వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే, మీరు బాగా గుర్తుంటే కనుక విగ్రహాల ధ్వంసం అనేది ఏ స్థాయిలో చేశారో మనకు తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో రామతీర్థం రాముడి విగ్రహానికి అసలు తలకే నరికేశారు. అంతర్వేది రథాన్ని తగలబెట్టారు. హనుమంతుని చెయ్యి విరగొట్టారు. ఇలా కొన్ని సిరీస్ ఆఫ్ దాడులు జరిగినాయి. ఏ ఒక్కళ్ళన్నా పట్టుకున్నారా? జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కళ్ళను కూడా పట్టుకోవాలి. కనీసం కేసులు కూడా పెట్టినటువంటి దాఖలాలు లేవు. మరి ఎవరు చేశారు? వాళ్ళు ఎవరు? అంత చేయడానికి సాహసించింది ఎవరు అనేది కనుక బయట పెట్టినట్టయితే అప్పుడే ఈ వ్యవహారం బయట మొత్తం తెలిసిండేది. కానీ బయట పెట్టలా. ఎందుకు పెట్టలేదు? ఆ ప్రైవేట్ సైన్యం కాబట్టి పెట్టలేదు. ఒక ప్రైవేట్ సైన్యం అదృశ్యంగా నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు ఆయన ఎన్నికల ముందు సమావేశాలు పెట్టాడు. 2 సమావేశాల్లో తొక్కిసలాట జరిగి 13 మంది చనిపోయారు. దానికి కారణం ఎవరు? ఆ స్లీపర్ సెల్సే కదా చేసింది. ఆ స్లీపర్ సెల్స్ ఎక్కడున్నాయి ఇప్పుడు? కరెక్ట్గా నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా, సామాజిక బాధ్యత ఉన్నటువంటి జర్నలిస్ట్గా చెప్తున్నాను. ఆ ప్రైవేట్ సైన్యం మళ్ళీ ఇప్పుడు ఇంకొక రూపంలోకి మారింది. ఆంధ్రప్రదేశ్లో సంఘటనలు వరుసగా జరగబోతున్నాయి అనేది పోలీసులు గ్రహించాలి. ఈ చరిత్ర మొత్తం నేను ఎందుకు చెప్పానంటే పోలీసులు గ్రహిస్తారని చెప్తున్నా. సో పోలీసులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు నేను ఉదాహరించాను. ఈ ఉదాహరించినటువంటి సంఘటనలో నిద్రపోయేటువంటి లాల్ బాషాని హత్య చేయాల్సిన అవసరం ఉంది. ఏకోజామున బాపట్లలో మహిళను రేప్ చేసి మర్డర్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అని అంటే ఆ డ్రగ్స్, గంజాయి, ఈ బ్యాచ్ మొత్తం కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి రెడీ అయ్యింది. లా అండ్ ఆర్డర్ లేదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ఇప్పుడు మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కళ్యాణాన్ని కూల్చేశారు కాబట్టి కూల్చివేతల ప్రభుత్వం అని చెప్పి మళ్ళీ ఒక ట్యాగ్ తగిలిచ్చారు. రాష్ట్రపతికి, జాతీయ మానవ హక్కుల కమిషన్కి, ప్రధానమంత్రికి, హోంశాఖ మంత్రికి అందరికీ కంప్లైంట్ చేశారు. చంద్రబాబు నాయుడు 13వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే 10వ తారీఖునే పోయి కంప్లైంట్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందే వాళ్ళు ఈ విధమైన కంప్లైంట్ ఢిల్లీ వెళ్ళి చేశారంటే భవిష్యత్తులో ప్రైవేట్ సైన్యం ఏం చేయబోతుంది అనేది ఒక ఇండికేషన్ ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు. దీన్ని బేస్ చేసుకొని కనుక మీరు ఆ ప్రైవేట్ సైన్యాన్ని కనుక పట్టుకోలేకపోతే రాష్ట్రంలో అల్లకల్లోలం జరిగేటువంటి ప్రమాదం పొంచి ఉందని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి 2004 ముందు నుంచి మొత్తం నేపథ్యాన్ని తీసుకుంటే కనుక ఆ ప్రైవేట్ సైన్యాన్ని కనుక కట్టడి చేయకపోతే ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్కి ప్రమాదమే. ఇది పోలీసులకు ఒక ఛాలెంజ్. మొన్నటి వరకు పోలీసులు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ ప్రైవేట్ సైన్యాన్ని కూడా ప్రోత్సహిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ ప్రైవేట్ సైన్యాన్ని కనుక ప్రోత్సహిస్తూ వస్తే రాబోయేటువంటి రోజుల్లో లా అండ్ ఆర్డర్ చేయి దాటిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఊరికే అరవడం కాదు, లేదా వార్నింగ్లు ఇవ్వటం కాదు. హోంశాఖ మంత్రి అనిత గారు, మీరు ఈ మొత్తం నేపథ్యాన్ని తీసుకొని పోలీసుల చేత ఎంక్వైరీ చేపిస్తే భయంకరమైనటువంటి నిజాలు బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది నేను ప్రిడిక్ట్ చేస్తున్నా. సో కాబట్టి పోలీసులు విచారిస్తే వాస్తవాలు బయటపడతాయని నాకు నమ్మకం ఉంది. సో ఆ దిశగా పోలీసులను విచారణ చేస్తారా, లేదంటే వరుస సిరీస్ ఆఫ్ సంఘటనలు జరిగేంత వరకు వెయిట్ చేస్తారా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని బద్నామం చేయించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈ ప్రైవేట్ సైన్యం రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంది. అసలు ఎందుకు ఆ ప్రైవేట్ సైన్యం ఎవరు అనేది మీరు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.